దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయందు దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ దేవుని పేరట ప్రార్థన చేద్దాం. దేవుని స్థలంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నీ పరిశుద్ధ నామానికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయకాల సమయనందు మరలా మేమందరము కలిసి నీ మందిరం ఆవరణలోనికి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి అయ్యా, కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఎన్నిక లేని వారమైనప్పటికీ, బలహీనులమైనప్పటికీ, ఎన్న తగిన వారము కాని వారమైనప్పటికీ అయ్యా, మమ్మల్ని నీవు జ్ఞాపకం చేసుకున్నావు, మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి. అపారమైన నీ ప్రేమతో, శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్న నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మా హృదయాలను తిరిగి నీకు సమర్పించుకోవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు నాయనా. మేమందరము కలిసి ఈ దినమున నీ వాక్యాన్ని మేము చదువుతుండగా, ధ్యానిస్తుండగా, మాట్లాడుతుండగా తండ్రి నీవే మాకు పరిచర్య చేయుదువుగాక. మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించండి. పరిశుద్ధాత్మ కార్యాన్ని మా మధ్య బలముగా జరిగించండి. నీ దాసునిగా నన్ను నిలబెట్టండి, బలపరచండి. నీ పాత్రగా వాడుకొనండి. నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచి నీ ఆత్మను కుమ్మరించి నాతో, మాతో, ప్రతి ఒక్కరితో మాట్లాడమని, దీవెనకరమైన పరిచర్యగా ఈ పరిచర్యను దీవించమని యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినాన్న దేవుని వాక్యాన్ని వినడానికి సమయంలో ఉన్నాము, వినే సమయంలో ఉన్నాము. జాగ్రత్తగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. నా మాటలు వెనకాల ఉన్నవారికి వినబడుతున్నాయండి? మంచిది. మనందరికీ తెలిసిన వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మరోసారి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనండి, ఆమేన్. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? ప్రయాసపడి భారము మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే, ఏమండి, మీరు పిలిస్తే ఆయన వస్తున్నాడా? ఆయన పిలుస్తున్నాడా? ఆయన ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. ఎవరని? సమస్త. ఎందుకనంట? వారందరూ, సమస్త జనాంగం అంతా కూడా ఏం చేస్తుందంట? ఆ ప్రయాసపడుతుంది, భారము మోస్తుంది. ఏం చేయడానికి దేవుడు పిలుస్తున్నాడు? నేను, నా యొద్దకు రండి, నేను మీకు. దేవుడు పిలవటం ఏంటి? ఆలోచిద్దాం. దేవుడు పిలవటం ఏంటి? నా యొద్దకి రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఇది ఎలా ఉందంటే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది. టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు వారి ప్రోడక్ట్ని ఎప్పటికప్పుడు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. మా కంపెనీ ప్రోడక్ట్ వాడండి, మా హాస్పిటల్కి
హోటల్కి రండి, మా బేకరీకి. ఇప్పుడు ప్రభువు కూడా అంటున్నాడు, నా యొద్దకు. దేవుడు కూడా మనల్ని పిలవాల్సిన అవసరం ఆయనకు వచ్చిందా? మనల్ని పిలవాల్సిన అవసరం దేవునికి కూడా మనం ఏం చేస్తామంటే ఏర్పాటు చేసాం. ఆఖరికి దేవుడు కూడా మనం పిలవాల్సి వచ్చింది. అంత గొప్పవారు. మనుష్యుడు ఎంత కష్టమైనా పడతాడు గాని, ఎంత దూరమైనా వెళ్తాడు గాని, ఏం చేయమన్నా చేస్తాడు గాని దేవుని దగ్గరికి అంత తేలికగా. ఆఖరికి దేవుడు కూడా నిన్ను నన్ను పిలుచుకునేటట్టు తయారు చేసుకున్నాం. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గర బ్రతిమలాడుకున్నారు. అయ్యా, చాలా రోజులుగా ఈ కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నాము, మా కుటుంబాలతో కలిసి బ్రతకటానికి మాకు అవకాశము లేదు. వాళ్ళు ఎలాగున్నారో, వారు ఏం చేస్తున్నారు, మా భార్య పిల్లలతో, మా తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి కానీ, మందిరానికి వెళ్ళడానికి కానీ, సమాజంలో బ్రతకడానికి కానీ మాకు అవకాశం లేకుండా ఈ కుష్ఠ వ్యాధి చేసిందయ్యా. ఈ ఊరి బయట అనాథులుగా బ్రతుకుతున్నాము, దిక్కులేని వారిగా బ్రతుకుతున్నాము. ఎన్నాళ్ళు చూసినా ఈ కుష్ఠ వ్యాధి నయమవట్లేదయ్యా. దయచేసి మమ్మను కరుణించి కనికరించి బాగు చేయమని దేవుని వేడుకున్నారు. ఎంతమంది చెప్ప గట్టిగా? 10 మంది. దేవుడు అన్నాడు, మనం విన్నాం, మనకి దేవుడి నుండి ఏం కావాలన్నా, దేవుడు మనకి ఏం చేయాలన్నా ముందు మనం కూడా ఒక పని చేయాలి. నేనేం చేయాలి, మనం ఒక పని చేయాలి. వారిని కూడా దేవుడు ఊరికనే స్వస్థపరచలేదు. దేవుడు ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, స్వస్థత, మీరు వెళ్ళండి, శుద్ధులు. ఏమండి, యేసుక్రీస్తు ఆ మాట చెప్పినంత మాత్రాన వాళ్ళు బయలుదేరి అంత తేలిగ్గా వెళ్ళిపోలా. వాళ్ళు శుద్ధులవ్వలేదు. ప్రభు ఏమంటున్నాడు, కుష్ఠి రోగముతోనే ఉండి మాట్లాడాలి, బయలుదేరండి మీ ఊర్లోకి. ఒకవేళ కుష్ఠి రోగం తగ్గకుండా ఎవడన్నా ఊర్లో వాడు చూశాడా, రాళ్లతో కొట్టేస్తాడు. కుష్ఠి రోగం ఉంది కాబట్టే కదా ఊరి బయట బ్రతుకుతున్నాము. ప్రభు అంటున్నాడు, నన్ను బాగు చేయకుండా నువ్వు వెళ్ళో బాగుపడతావు అంటున్నాడు. ఏం చేస్తున్నా? నమ్మారు. ఆయన చెప్పాడు బాగుపడతామని. కాబట్టి మేము ఒకడికి కనబడే లోపు దేవుడు మమ్మల్ని తప్పకుండా స్వస్థపరుస్తాడని ఆయన్ని విడిచి ధైర్యంగా అడుగులు ముందుకి వేశారు. ఆయన మాట నమ్మి కుష్ఠి రోగంతోనే ఊర్లోకి వెళ్ళటము ప్రారంభించారు. వారు వెళ్ళుతుండగా, దేవుని వాక్యం చెప్తుంది, వారు వెళ్ళుతుండగా శుద్ధులైరి. దేవునికి స్తోత్రం చెప్తావా? అందరూ వెళుతుండగా ఆయన అన్నాడు, మీ ప్రధాన యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోనండి. ఈ కుష్ఠి రోగం కలిగిన వాడు కుష్ఠి రోగంతో బాధపడ్డాక అది నయమైతే వాడు వెంటనే ఇంటికి వెళ్ళిపోకూడదు, ఊర్లోకి వెళ్ళిపోకూడదు. వాడు ఆ ప్రధాన యాజకునికి, అధికారులకి తను తాను కనపరుచుకుని, నేను బాగుపడ్డానయ్యా, నేను శుద్ధి అయిపోయాను, నాకు ఇప్పుడు కుష్ఠి రోగం లేదంటే ఆ అధికారులు యాజకులు ఇతను చూచి పరీక్షించి, లేదో ఇక కుష్ఠి రోగము ఇతడు ఉండొచ్చని నిర్ధారించిన తర్వాత తన ఇంటికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ? ఇంటికి కాదు, అధికారుల దగ్గరికి. ఎలా బయలుదేరారు? రోగంతోనే, నయము కాకుండానే. కానీ దేవుడు చెప్పాడు, ప్రభువు చెప్పాడు, మేము వెళ్ళండి,
మీరు శుద్ధులు అవుతారన్నారు. వాడు ధైర్యంగా వెళ్ళారు. ఎవరో చూస్తారు, ఇంకా బాగుపడలేదేంటి, ఇంకా శుద్ధులు అవ్వలేదేంటి అనలేదు. వారు అలా వెళ్తున్నారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులు అవటం చూసిన తర్వాత, బాగుపడిన తర్వాత వారిలో ఒకడు తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? వారిలో ఒకడు తిరిగి వచ్చాడు. అయ్యా నీకు చాలా వందనాలు. ఎవరు నువ్వు అంటే, అయ్యా నువ్వు శుద్ధి చేసిన 10 మంది కుష్ఠరోగుల్లో. దేవుడు అడగాల్సి వచ్చిందా ఎవరు నువ్వు అని? అడగాల్సి వచ్చింది. ఎందుకని? ఎంతమంది రావాలి? మీరేనా 10 మంది బాగుపడ్డారని. ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వచ్చారు? మిగిలిన 90 ఏరియాని అడిగాడు ఆయన. అయ్యా వారు రాలేదయ్యా, నేను వచ్చానయ్యా, నువ్వు నన్ను శుద్ధి చేశావు, నీ వలన ఈరోజు నా కుటుంబములతో కలిసి బతకడానికి నాకు అవకాశం దక్కింది, నీకు చూపించుకోవడానికి, నీకు మనస్ఫూర్తిగా వందనాలు చెప్పడానికి నేను వచ్చానయ్యా అని దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా దేవుని దగ్గరకు వచ్చిన మనుషుల్ని మనం చూస్తాం. ఏమండి, చాలా మంది సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కడికి రాలేదు. మాట్లాడతావా? దేవుని దగ్గరికి రాలేదు. ఆ 90 చాలా సంతోషించారు. యేసయ్య స్వస్థపరిచాడనే సంతోషించారు. యేసయ్య చెప్పాడు కాబట్టే మాకు శుద్ధి కలిగిందని సంతోషించారు. తమ యాజకులకి, అధికారులకి కనపరుచుకున్నారు. తమ ఇంటి వారితో కలిసి ఆనందించడానికి, తమ సంతోషాన్ని మనుషులతో కలిసి గడపడానికి ఇష్టపడ్డారు. కానీ దేవుని దగ్గరకు ఒక్క అడుగు వేయలేదు. ఈ మనిషి ఇక మనుషుల దగ్గరికి వెళ్ళలేదా? తన కుటుంబంతో కలిసి బ్రతకలేదా? తన సంతోషాన్ని వారితో పంచుకోలేదా అంటే తప్పకుండా పంచుకున్నాడు. కానీ ముందు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ సంతోషంలో ముందు దేవునికి పాలించాడు. తన సంతోషంలో, తన శుద్ధిలో, తన పొందుకున్న కార్యంలో ముందు దేవుని కనపరిచాడు. ఆఖరికి దేవుడు కూడా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, ఆయన మనల్ని పిలుచుకునేటట్టు మనం తయారు చేశాం. సంతోషంగా ఉన్న చాలా మంది మాట్లాడతారా? దేవుని యొద్దకు. మరి ఎవరు వస్తారు? ఏమండి, బాధల్లో, శ్రమలో, దుఃఖంలో దేవునికి స్తోత్రం చెప్తామా? హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలోకి వెళ్దాం. పాత నిబంధన గ్రంథంలో 776 పేజీ నంబర్ 776. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుతాం. నాచ నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొనవలనని 10 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులతోనూ, కాటుకతోనూ, వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. అదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెప్తామా? ఎవరు రారు దేవుని దగ్గరికి? ఏమంటే ఎవరు రారు దేవుని దగ్గరికి? సంతోషంగా ఉండేవారు రారు. ఎవరు వస్తారనుకున్నాం? దుఃఖములో, బాధలో, కరువులో, శ్రమలో ఉన్నవారు. కానీ వాక్యం చెప్తుంది, మీరు ఇంత కష్టంలో ఉన్నా,
మీరింత కరువులో ఉన్నా, మీ కష్టార్జితం అంతా నాశనమైపోయినా, అయినను మీరు ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. అది మన పరిస్థితి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే కాదు, చాలా మంది కష్టంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడికి రాలేరు. ఎస్, నిజమేది. వారు కరువును అనుభవిస్తున్నప్పటికీ కూడా, గృహాల్లో కుటుంబాల్లో సమాధానం లేకపోయినప్పటికీ కూడా, వారు ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దేవుని యొద్దకు రాలేని వారు చాలా మంది ఉన్నారు. మనుష్యుడు సంతోషంగా ఉన్నప్పుడు రాలేదు, దుఃఖ బాధలలో ఉన్నప్పుడు కూడా. అందుకే దేవునికి పిలవాల్సి వచ్చింది. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, కమ్ టు మీ, నా దగ్గరకు. ప్రాక్టికల్ గా విషయం చెప్పాలంటే, మనకి జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి, వెళ్తామా? మాట్లాడండి. జ్వరం రాగానే వెళ్తారా? మీరు చాలా మంచోడు. నేను వెళ్ళను. నవ్వుతున్నారు ఎందుకు? వెళ్తామని చెప్పారు. వెళ్తామా? ముందు ఆ డాక్టర్ గారికి ఇదివరకు జ్వరం వస్తే వెళ్ళినప్పుడు డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చారే, ఆ అట్టలో మిగిలిపోయిన టాబ్లెట్లు ఉంటాయి. వాటిని వాడుతాం. ఓ రోజు అవి వాడుతాం. తగ్గలేదనుకోండి, మెడికల్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటాం. 2 రోజులు వాడతాం. తగ్గలేదనుకోండి, అప్పుడు. అందుకే చాలాసార్లు విచిత్రంగా ఏం జరుగుద్దంటే, వారం రోజులుగా ఏం చేసినా తగ్గనిది డాక్టర్ దగ్గరికి వెళ్ళి 200 రూపాయల కన్సల్టేషన్ కట్టి, ఆయన దగ్గర నీకున్న బాధ చెప్పి మందులు కొనుక్కుని ఇంటికి వచ్చి వేసుకోక ముందే తగ్గిపోతుంది. అరే, నీకు అనిపిస్తుంది ఇంకో రోజు ఆగితే, ఇంకో రోజు ఆగుంటే బాగుండు, ఇంత ఖర్చు నాకు అయ్యేది. ఇంకో రోజు ఆగినా అది అయ్యేది బాగుండు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి లేని ఓపికని తెచ్చుకున్నావు. ఆ రోజు అన్నాళ్ళు కట్టని బట్టను కట్టావు, లేని ఓపికను కూడబెట్టుకున్నావు. ఓపికను తెచ్చుకుని, నీ అంతట నువ్వు బలం తెచ్చుకుని, ఇక ఎంతసేపు చూసినా నీరసలిపోతాం, కానీ నేను లెగలేకపోతున్నాను, తప్పదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనకి విషయాన్ని తెలియచేయాలి, ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలని లేని ఓపికనంతా కూడగట్టుకుని, ఆ బట్టలు కట్టలేని పరిస్థితిలో కూడా ఆ బట్టలు కట్టుకుని వాహనం ఎక్కి ఓర్పు చేసుకుని ఓపిక చేసుకుని వెళ్ళి కూర్చుని అతనితో నీ బాధంతా తెలియజేసి వెళ్ళి వచ్చేసరికి నీ మైండ్ కాస్త రిఫ్రెష్ అవటం, నీకు లేని ఓపిక తెచ్చుకోవటం వల్ల కాస్త నీలో నీకు బలం రావటం, ఇలా చాలా విషయాలు జరిగింది. దేవునికి స్తోత్రం చెప్తావా? దేవుడు అంటున్నాడు, ఇదిగో సంతోషంగా ఉన్న ఆ 9 మంది నా యొద్దకు తిరిగి రాలేకపోయారు. ఈ కరువులోను, ఈ కష్టార్జితం అంతా నాశనమైపోయి, కరువులోను నాశనములోను ఇబ్బందుల్లో ఉన్న మీలో ఒక్కడైనా నా యొద్దకు తిరిగి స్తోత్రం చెప్తావా? దిస్ ఈస్ ద టైమ్ టు గో బ్యాక్ టు ద లార్డ్. ఇది దేవుని యొద్దకు తిరిగి వెళ్ళే సమయం. ఆమేన్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు దుఃఖములో ఉండు, నువ్వు ఆరోగ్యముగా ఉండు, నువ్వు అనారోగ్యముతో ఉండు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీవైనా నేనైనా అనుదినము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుని యొద్దకు వెళ్ళాలి. మీరెందుకు అనవసరంగా ప్రయాసపడతారు? నా దగ్గరికి రావటం మానేసి అనవసరమైన భారాన్ని ఎందుకు మోస్తారు? అవసరం లేని బరువులు ఎందుకు మోస్తారు? మోయలేని బరువులు, పాపపు భారం, భయంకరమైన మానసిక వేదన, కృంగుదల,
శారీరక భారము, మానసికంగా కృంగిపోతున్నారు, శారీరకంగా కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు. నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నమ్మండి ప్రియులారా, మనకు కలిగిన ఏ శోధనైనా దేవుని దగ్గరికి మనం నడిపించాలి. ఏ కష్టం కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా అది దేవుని దగ్గరికి మనం వెళ్ళటానికి కారణం అవ్వాలి. మనం దేవుని దగ్గరికి వస్తేనే మనకి విశ్రాంతి, నెమ్మది కలుగుతుంది. లోకంలో ఎక్కడా దొరకని నెమ్మది ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ప్రభువుకు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చాలా మంది దేవుని దగ్గరికి వెళితే విశ్రాంతి దొరుకుతుందని తెలుసు. మందిరానికి వెళితే, దేవుని దగ్గరికి వెళితే, పరిచర్యలు జరిగే స్థలానికి వెళితే, దేవుని మాటలు వింటే, ప్రార్థన చేస్తే, నువ్వు ఉన్న చోటనే మోకాళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తే విశ్రాంతి కలుగుతుందని, ఉపశమనం దొరుకుతుందని, విడుదల కలుగుతుందని తెలుసు. అయినా దేవుని దగ్గరికి ఎంత మొండిదానమో తెలుసా నువ్వు? ఎంత మూర్ఖుడువో తెలుసా నువ్వు? ఏం చెయ్యాలో తెలిసి కూడా చెయ్యని భయంకరమైన బంధకాల్లో ఉన్న ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ బంధకాలు తెచ్చే రోజు ఇదే. స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా, సంతోషం ఎంత ఎక్కువైనా, దుఃఖం ఎంత ఎక్కువైనా, ప్రియులారా, మనం ముందు దేన్నైనా ఎవరితో పంచుకోగలగాలి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కమ్ టు మీ, నా దగ్గరికి రండి. ఎవరు చేయలేని, ఇవ్వలేని నెమ్మది నేను ఇస్తాను. ఎవరి వలన కలగని, దొరకని సమాధానం నా ద్వారా కలుగుతుంది. వాక్యం చెప్తుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగుతుంది. ప్రభువుకు స్తోత్రం చెప్తావా? రెండో మాట అంటున్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు. మొదటిగా రెండో మాట అంటున్నాడు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. ఆయన దగ్గరకు వస్తే సరిపోదు, ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ ఏం చేయాలట? నేర్చుకోవాలి. ఆయన దగ్గరికి వస్తే సరిపోదు, వచ్చిన వారందరూ ఏం చేయాలట? ఎందుకు నేర్చుకోవాలి? ఆయన దగ్గర ఉంటే చాలదా? కాసేపు మందిరంలో గడిపితే చాలదా? కాసేపు ఆరాధన చేస్తే, వాక్యం వింటే, ప్రార్థన చేస్తే చాలదా? ఇంకా నేర్చుకోవాలా? ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో ఆయన నేర్పిస్తాడట. నువ్వు నేను నేర్చుకో. అవసరమా? నేర్చుకోకపోతే ఏమవుతుంది? నేర్చుకోకపోతే ఏమైనా నష్టమా, కష్టమా? మాత్రం పడుతుంది నాకు. మీరు కష్టం అంటున్నారో నష్టం అంటున్నారో తెలియదు, మధ్యలో మాత్రం స్పష్టంగా ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఎలీషా ప్రవక్త దగ్గరికి తన శిష్యుడి భార్య వచ్చింది. నైనా ఒక ఐడెంటిటీని చూపిస్తుంది. ఏమని? నీ శిష్యుడైనా నా భర్త. ఆయన ఐడెంటిటీ ఏంటంటే కేవలం నాకు భర్తే కాదు, ఆయన నీకేమవుతాడు అంటే ఎక్కడుండేవాడు? ప్రవక్త ఎక్కడున్నాడో అక్కడ ఉండే మనిషి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రతికే మనిషి. దేవుడు ఎక్కడ ఉంటాడో, ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో, ఆ దైవజనుడు ఎక్కడ ఉంటాడో, ఆ పరిచయలు ఎక్కడ జరుగుతాయో నిత్యము అక్కడ కనపడే మనిషి. నా యజమానుడు నీ శిష్యుడు ఏమైపోయాడయ్యా? చనిపోయాడు. చనిపోయిన వాడు ఏం మిగిల్చి వెళ్ళాడు? ఇంటి పరిస్థితి ఏమిటయ్యా అంటే, ఇంట్లోనేమో
ఒక్క కుండ, నూనె కుండ మిగిల్చాడు. ఇంటి మీదేమో అప్పుల కొండ మిగిల్చాడు. పేరుకెవరు? ఎక్కడుండే మనిషి? దేవుని సన్నిధి, దేవుని పరీక్షలలో సాక్షాత్తు దేవుని యొక్క ఉండే మనిషి. కానీ ఇంటి పరిస్థితులు చూస్తే, కుటుంబ పరిస్థితులు చూస్తే, ఆర్థిక పరిస్థితులు చూస్తే, తన గృహాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఇంటి నిండా అప్పులే. ఇంటిలో ఒక్క సామాన్ లేదంట, అన్ని అమ్మేసినా కానీ అప్పులు. అప్పుల వారు నా ఇంటి వద్ద ఉన్నారు. అయ్యా, నేను అప్పులు తీర్చకపోతే ఏం చేస్తారట? నా పిల్లలను వాటికి బదులుగా తీసుకోవడానికి సిద్ధంగా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏం చేశాడు ఆయన? ఏం చేయగలిగాడు? ఎక్కడికి రావాలో, ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళాడు. కానీ ఏం చేయలేకపోయాడు? నేర్చుకోలేకపోయాడు. ఉండాల్సిన చోటనే ఉన్నాడు, రావాల్సిన స్థలానికే వచ్చాడు. ఎక్కడ ఉండాలో, ఎక్కడ నేర్పిస్తారో, ఎక్కడ గ్రహింపు కలుగ చేస్తారో, ఎక్కడ దేవుని కార్యాలేంటో, ఎక్కడ అపవాది క్రియలేంటో బాగా అర్థమయ్యే చోటనే ఉన్నాడు. కానీ ఏం చేయలేకపోయాడంటే నేర్చుకోలేకపోయాడు. ఈరోజు నీవైనా నేనైనా దేవుని మందిరానికి వచ్చిపోతా ఉంటే లాభం ఉండదు ప్రియులారా. దేవుని మందిరానికి వచ్చి వెళ్తా ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నంత సేపు సమాధానం అనుభవిస్తావు, ఇక్కడ ఉన్నంత సేపు నెమ్మది కలుగుతుంది, ఇక్కడ ఉన్నంత సేపు ఉపశమనం కలుగుతుంది, విడుదల కలుగుతుంది, నీ హృదయం తెప్పరిల్లుతుంది, నీ మనస్సును దేవుడు నూతన పరుస్తాడు. ఇక్కడ నీ పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ తీరా నీ ఇంటికి వెళ్తే నీ పరిస్థితులు చూస్తే మరలా గందరగోళం, మరలా చీకటి, మరలా భయంకరమైన నానా రకాలైన చాలా వేదనలు, శోధనలు, ఇబ్బందులు భయంకరంగా. నువ్వు ఇక్కడ అనుభవిస్తున్న నెమ్మది, ఇక్కడ అనుభవిస్తున్న పరీక్షల ద్వారా అనుభవిస్తున్న నెమ్మదైనా, సమాధానాన్నైనా, ఆ ధైర్యాన్నైనా నీ ఇంటిలో కూడా అనుభవించాలంటే ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? ఇక్కడికి వస్తే సరిపోదు. ఇక్కడ నేర్చుకోని వాడు తన ఇంటికి ఇక్కడ నుండి సమాధానాన్ని, నేర్చుకోలేని వాడు ఇక్కడ దొరికే సమాధానం తన ఇంట్లో కూడా అనుభవించలేడు. నువ్వు నేర్చుకుంటే ఇక్కడ ఏమి అనుభవిస్తున్నావో నీ ఇంట కూడా అదే అనుభవిస్తుంది. ఇక్కడ నువ్వు నేర్చుకుంటే ఇక్కడ ఏమి అనుభవిస్తున్నావో నీ పనిలో కూడా ఆ సమాధానాన్ని అనుభవిస్తావు. నీ పనిలో కూడా ఆ ధైర్యాన్ని, నిబ్బరాన్ని అనుభవిస్తావు. నువ్వు నేర్చుకోకపోతే ఈ నిబ్బరం ఇక్కడే ఉంటుంది, ఈ ధైర్యం ఇక్కడే ఉంటుంది, ఈ సమాధానం ఇక్కడే ఉంటుంది. మరలా నువ్వు గందరగోళంలోనికి, చీకటిలోనికి, స్థిమితం లేని పరిస్థితుల్లోనికి వెళ్తావు. మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, మరోసారి గుర్తు చేస్తున్నాను. ఎవరన్నా ఇంటికి వెళితే, ఎవరైనా ఇంటి ముందు ముగ్గులు వేస్తే, అది బాగా నచ్చితే ఆ ఇంటికి వెళ్ళిన వారు ఏం చేస్తారు? అర్థమవుతుందా? ఏం చేస్తారు? అలాంటి ముగ్గు ఈ స్త్రీ కూడా తన ఇంటి ముందు వెయ్యాలనిపిస్తుంది. ఏమొచ్చా? ఏం చేస్తుంది? వేసిన మనిషిని పట్టుకొని ఆవిడ ఎందుకు వెళ్ళిందో, ఆ ఇంటికి ఏ పండగకి వెళ్ళిందో, మిగిలిన అందరూ పండగ చేసుకుంటుంటే ఆ మనిషిని పక్కకు లాగి ఈ ముగ్గు ఏంటి, ఈ చుక్కలేంటి, ఈ ఎలాగా నాకు కూర్చొని నేర్పించని సెలబ్రేషన్ వదిలేసి నేర్చుకోవటం మొదలుపెట్టి ఏ అంటే కారణం, రేపు నా ఇంట్లో ఇదే ముగ్గు ఎక్కడ కనపడాలి? ఆ ఇంట్లో కనపడాలి. అలాగని మీరు వేయకండి ముగ్గులు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవుని మందిరంలో ఏం అనుభవిస్తున్నామో మన ఇంటికి రావాలంటే, మన ఇంట కూడా, మన కుటుంబంలో కూడా ఈ సమాధానకరమైన స్థితిని అనుభవించాలంటే ఇక్కడ నేర్చుకుంటే అక్కడ చూస్తాం, అక్కడ కూడా అనుభవిస్తావు, అక్కడ కూడా స్థిమితంగా, ధైర్యంగా, ప్రార్థనాపూర్వకంగా, అన్ని విషయాలు ప్రార్థనాపూర్వకంగా ఉంటావు. నాకు తెలుసు మీరు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వచ్చే నడిపింపు ఇంట్లో రావట్లా,
ఇక్కడ వచ్చే ప్రార్థన చేయాలని నడిపింపు, లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఆత్మీయంగా బ్రతకాలని నడిపింపు, ఇక్కడికి వచ్చినప్పుడు పాపాన్ని విడిచిపెట్టేయాలి, పాపాన్ని అసహించుకోవాలి, ఇక దాని జోలికి వెళ్ళటానికి వీల్లేదు, నీతిగా బ్రతకాలని ఆశ కలుగుతుంది, భక్తి చేయాలని ఆశ కలుగుతుంది, రోజు ప్రార్థించాలని ఆశ కలుగుతుంది, రోజు వాక్యానుసారంగా మారాలని ఆశ కలుగుతుంది. ఇంతటి ఆశ ఇక్కడ చాలా బాగా కలుగుతుంది. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఈ ఆశ లేదు, ఈ నడిపింపు లేదు, ఈ ప్రేరణ, ఇవన్నీ మనకి ఇంటి వద్ద కూడా కలగాలంటే ప్రియులారా నేర్చుకోగలిగితే, ప్రభు ఏమి నేర్పిస్తున్నాడు, ప్రభు ఏం చేయాలని, ఎలా మారాలని, ఎలా సరి చేసుకోవడం నేర్పిస్తున్నాడు, మనం నేర్చుకోగలిగితే మన ఇల్లు కూడా ఒక మందిరంగా మారుతుంది. మన ఇల్లు, మన గృహము కూడా సమాధాన నిలయంగా మారుతుంది. మన ఇల్లు పరలోక సంబంధమైన వాతావరణముతో నింపబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. చాలా గృహాల్లో సమాధానం లేదు ఈ రోజున. చాలా మంది కుటుంబాలలో, మీలో చాలా మందిలో ఎన్నో మనస్పర్ధలు, గొడవలు, కలహాలు, కొట్లాటలు, సమాధానం లేని పరిస్థితులు, ఇళ్లలో సఖ్యత లేదు, ఐక్యత లేదు, ఒకరితో ఒకరికి మాటలు లేవు, ఒకరు తింటే ఒకరు తినరు, చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. అలాంటి చోటును మందిరం అనగలమా? అలాంటి చోటును పరలోక సంబంధమైన ప్రదేశము, వాతావరణం కలిగిన స్థలం అని అనగలమా? దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. నేర్చుకోగలిగితే ప్రియులారా మన కుటుంబంలో కూడా దేవుని మందిరాన్ని అనుభవిస్తాం. దేవుని మందిరములు కలిగే నెమ్మది, సమాధానాన్ని మన గృహాల్లో కూడా మనము అనుభవించగలుగుతాం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరొకసారి వచ్చినట్టు చదువుదాం. 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని. ఎలాంటి వాడట ఆయన? సాత్వికుడట. ఈ రోజుల్లో మనం నేర్చుకోవాలన్న ఆశ మనకున్న చాలా విషయాలు నేర్పించేవారు మనకి, వారికి వచ్చు, కానీ మనకి నేర్పించడం వారికి ఇష్టము. మేము నేర్పిస్తాము అని డబ్బులు తీసుకుంటారు, కానీ ఒకే రోజున, ఒకే నెలలో అంతా నేర్పించేయాలి, నేను నేర్చేసుకోవాలని మనకుంటది. వాళ్ళు ఒక నెలలో నేర్పించాల్సింది సంవత్సరం పొడుగునా నేర్చుకోవాలన్న ఆసక్తి నీకున్నా కానీ మనుషుల్లో నీ పట్టుదల చూసి ఇంకా బాగా నేర్పించేవారు ఎవరు లేరు. అవందించు, ఇవందించు, ముందు నేను చెప్పింది చెయ్యి, ముందు ఇలా చేయి, ఆ టీ తీసుకురా, ఆ కొట్టుకెళ్ళి సిగరెట్ తీసుకురా, ఇటు వెళ్ళి ఇది తీసుకురా అని పంపిస్తూ వీటి కోసం వాడుకుంటారు. కానీ ఏది అంత తేలికగా నువ్వు డబ్బులు కట్టినా కానీ అంత తేలిక ఎవరు? ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడు. నీకు నేర్చుకోవాలన్న మనసు ఉండాలి, కానీ ఎంతైనా నేర్పించడానికి నేను సిద్ధంగా. ఎలా నేర్పిస్తాడట? చూడండి, ఎలా నేర్చుకోవాలట? మీ మీద నా కాడి ఎత్తుకొని అప్పుడు మీ ప్రాణములకు ఏలయనగా నా కాడి సులువుగాను. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎలా నేర్చుకోవాలి అంటే ఆయన కాడి మన మీద ఎత్తుకొని నేర్చుకో. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అంటే మన కాడిని తీస్తున్నాడా, ఇంకా వేస్తున్నాడా? తీస్తున్నాడు.
నీకు విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందంటే నువ్వు మోస్తున్న మోయలేని భారాన్ని నీ మీద నుంచి ఆ కాడి తీసివేస్తే నీకేం కలుగుతుంది? ప్రభు ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద వేస్తున్నాడా? ముందు తీసాడు, ఆ తర్వాత కానీ రెండింటికి తేడా ఉంది. మీరు మీ ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తున్నారంటే అల్లంత దూరాన వారు కనపడుతున్నారు అంటే ఏం చేస్తారు? రా నీంటి ఎక్కడ పోతారు అని అక్కడ ఉంటావా? ఏమండి ఉండవా? తాళాలు వేసి వెళ్ళిపోతావా? ఏమండి ఏం చేస్తారు? వాళ్ళు కనపడగానే నువ్వు ఎదురెళ్తావు, వెళ్ళి ఏమండి ఎన్ని 4 పలకలిస్తావా? పలకరిస్తా, పలకరించి లగేజ్, బరువులు, నీకోసం పప్పలు, నీకోసం పిండి వంటలు అన్ని తయారు చేసుకుని 2 చేతులకి బరువులు మోసుకుంటూ వస్తుంటే నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మా నీ బరువు నేను మోసుకొస్తానంటే ఆ తల్లంటది, ఇది తేలిగ్గా ఉంది, ఇది మోయి, ఇది బరువు ఉంది, ఇది కాదు, తేలిక ఉంది, ఇది. దేవుడు కూడా అది అంటున్నాడు, నీ కాడి చాలా బరువు, నీ మీద నువ్వు మోస్తున్నావే కాడి, పాపపు కాడి, శాపపు కాడి, మోయలేనంత బరువైన కాడిని మోస్తున్నావు, ఒత్తిడికి గురవుతున్నావు, లేవలే, నీ నడుము వంగిపోయింది, నీ జీవితం నలిగిపోయింది, నువ్వు లేవలేని, ఆ కాడి తీసేసిన నడుము లేవలేని పరిస్థితిలో ఉన్నావు. మోయలేని భయంకరమైన భారాన్ని మోస్తున్నావు, నీ కాడి చాలా బరువుగా ఉంది, ఆ కాడి నాకు ఇచ్చి నా కాడి ఎత్తుకో, నా కాడి ఏలయనగా నా కాడి ఉందా, సులువుగాను నా భారము. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని తీరేంటంటే, ఆయన మన మీద ఉన్న కాడంతా తీసేస్తే మనం చాలా విశ్రాంతిగా ఎలా పడితే అలా బ్రతకటం కాదు, మరలా కాడి వేస్తాడు. కానీ ఆ కాడి ఎందుకంటే క్రమముగా ఉండే కాడి, నిన్ను నన్ను క్రమపరిచే కాడి, విత్సలవిడిగా పోకుండా, ఇక భారమంతా పోయిందిలే, ఇక భారమంతా తొలగిపోయిందిలే, ఇప్పుడు నేను దర్జాగా బ్రతకొచ్చులే, ఇప్పుడు నేను హాయిగా బ్రతకొచ్చులే అని ఆ కాడి తీసివేసిన తర్వాత నీ హాయిలో, నీ ఆనందములో, నీ తేలికలో మనిషిగా నువ్వు ఉన్న నీవు మృగంగా మారకుండా, మనిషిగా ఉన్న నీవు విత్సలవిడిగా జీవించకుండా ఆయన కాడి మీద స్తోత్రం చెప్తామా? దేవునికి ఒక పద్ధతి ఉంది. మన కాడి చాలా బరువు, చాలా కష్టము, మోయలేని కాడి ఆయన మోస్తాడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా కాడి సులువైంది, నువ్వు మోయగలిగింది, నా కాడి నువ్వు ఎత్తుకో. స్తోత్రం చెప్తావా? నేను 3 మాటలు చెప్తున్నా. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు సంతోషంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఎప్పటికైనా నీ కొరకు నేను నా యొద్దకు రా. 2వ మాట, నా యొద్దకు వచ్చి కూర్చుంటే సరిపోదు, నా యొద్దకు వచ్చి ఎన్ని రోజులు కూర్చున్నా నీకు లాభం లేదు. నువ్వు వచ్చిన వ్యక్తిని ఏం చేయాలి? నేను నేర్పిస్తా, నువ్వు నేర్చుకో. ఎలా మాట్లాడాలో నేను నేర్పిస్తాను, ఎలా వ్యవహరించాలో నేను నేర్పిస్తాను, ఏం చేయాలో నేను నేర్పిస్తాను. నేర్చుకో. నీ కుటుంబము, ఇక్కడున్న సమాధానము, సంతోషము నీ కుటుంబంలో కూడా. స్కూల్కి వెళ్ళేవాడు రోజు వెళ్ళొస్తే సరిపోతుందా? ఏమని చేయాలి? అక్కడ క్లాస్ వర్క్లో వాడు అక్షరాలు నేర్చుకోకపోతే ఇంటికి వచ్చి హోంవర్క్లో ఏం రాస్తాడు? ఏమి రాడు. వాడు నేర్చుకుంటే ఇంటికి వచ్చి హోంవర్క్ బుక్ తీస్తే ఆ నేర్చుకున్నది ఇంట్లో కూడా ఏం చేస్తాడు? వాడు అక్కడ నేర్చుకోకపోతే అక్కడ ఏ బొమ్మలు గీసాడో ఇంటికి వచ్చాక కూడా
మీరు అప్పుడప్పుడు కార్పెట్ మీద వేస్తారే. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నా యుద్ధకు రండి, నా యుద్ధ నేర్చుకుని వెళ్ళండి. గో, కమ్ టు మీ, లెర్న్ ఫ్రమ్ మీ. గో, వెళ్ళండి, నా దగ్గర నేర్చుకుని మీ జీవితాల్లోనికి, మీ కుటుంబాల్లోనికి, మీ దినచర్యల్లోనికి, మీ వ్యాపారాల్లోనికి, మీ ఉద్యోగాల్లోనికి, మీ కుటుంబాల్లోనికి వెళ్ళండి. మీరు ఏమైతే నేర్చుకున్నారో దాని ప్రకారం మారి చేయండి. తప్పకుండా సమాధానం, సంతోషాన్ని మీరు అనుభవిస్తారు. మీరు కొన్ని సంవత్సరాలుగా మందిరానికి వచ్చినా ఇప్పటికీ నేర్చుకునే వారి కుటుంబాలు ఎలా ఉన్నాయంటే సమాధానం కానీ, సంతోషం కానీ. ఆలోచించండి, ఎవరో కుటుంబం గురించి మనకొద్దు కానీ నీ కుటుంబం గురించి ఆలోచించు. నీ ఇంట్లో ఏముంది, ఏం జరుగుతుంది, నీ ఇంట్లో రోజంతట్లో సంతోషంగా మీ అందరూ ఉండగలుగుతున్నారా? భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, మీరందరూ ఆలోచించండి. నీ ఇంట్లో ఏం జరుగుతుంది రోజు? మీరందరూ కలిసి భోజనం చేసే రోజులు ఉన్నాయా? మీరందరూ కలిసి సంతోషంగా ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేస్తూ, ప్రేమిస్తూ, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారా? మీ ఇంట్లో ప్రేమ ఉందా? మీ కుటుంబంలో సంతోషం ఉందా? మీ కుటుంబంలో ఐక్యత ఉందా? మీ కుటుంబంలో సమాధానం ఉందా? మీ కుటుంబంలో ప్రార్థన ఉందా? ఆలోచించండి. ఒకవేళ ఇవేవి లేవు అంటే నువ్వు మందిరానికి ఇన్ని సంవత్సరాలుగా వచ్చావు కానీ ఆ మాట రాని ఏమీ నేర్చుకో. యువర్ స్టిల్ అట్ ఎల్కేజీ కూడా కాదు, నర్సరీలో. స్కూల్కి వెళ్ళిన వాడు, ఒక సంవత్సరం వెళ్ళిన వాడు తర్వాత మరొక తరగతిలోనికి ప్రమోట్ అవ్వాలి. వాడు ప్రమోట్ అవుతేనే వాడి చదువుకు ఒక అర్థం వస్తుంది, ఆ చదువు వాడికి ఒక అర్థం ఇస్తుంది. ఈ రోజు ఇన్ని సంవత్సరాలుగా, ఇంతకాలంగా దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్నావు, నీ కుటుంబంలో నెమ్మది లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా ఇబ్బందులే, ఎప్పుడు చూసినా వాళ్ళ మీద కంప్లైంట్, వీళ్ళ మీద కంప్లైంట్. అంటే అర్థం ఏంటి? నథింగ్ యు హావ్ లెర్న్డ్. ఏమీ నేర్చుకోలేదు. నేను హెచ్చరిస్తున్నాను, నిన్ను ప్రేమించే వ్యక్తిగా హెచ్చరిస్తున్నాను కానీ ఇది విమర్శించడమో ఇంకేదో రకంగా కాదు. ఈరోజు నా ఇంట్లో కూడా, నిన్నే కాదు, నా ఇంట్లో కూడా గొడవలు జరుగుతుంటే, నా ఇంట్లో కూడా గందరగోళం ఉంటే, నా ఇంట్లో కూడా చీకటి పని చేస్తుంటే నేను కూడా ఇంత చెప్తున్నాను కానీ నాకు నేనుగా నేర్చుకోలేదని అర్థం. దేవునికి స్తోత్రం చెప్దామా? నీవైనా నేనైనా, నేను చెప్పినంత మాత్రాన గొప్ప వ్యక్తిని కాదు. నేను ఎంత చెప్పిన దాన్ని బట్టి కాదు నాకు దీవెన, నేను నేర్చుకున్న దాన్ని బట్టి నాకు దీవెన. నేను ఇంత చెప్పానని దేవుడు నన్ను శబాష్ అని ఎక్కడికో పైకి ఎక్కించడు. దేవుడు నేను ఏం చెప్తున్నాడో, నేను ఏం చెప్తున్నానో, ఎంత చెప్తున్నానో దాన్ని బట్టి కాదు నన్ను దీవించేది. నేను ఏం నేర్చుకున్నానో, ఏమి మార్చుకున్నానో దాన్ని బట్టే నన్నైనా దేవుడు దీవించేది. నీవైనా నేనైనా ఏం చేయాలి? మందిరంలో వినేవారైనా చెప్పేవారైనా మందిరంలో మనము నేర్చుకుంటేనే మన ఇంట్లో ఈ బైబిల్లో రాయబడిన ఆశీర్వాదాలు, దీవెనలు, సమాధానాలు, ఆరోగ్యాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోనండి. ఇంకొక మాట, మార్చుకోనండి. మూడో మాట ఏంటి? ఇంకో మాట చెప్పాలంటే ఇది ఎక్స్చేంజ్ చేయండి, ఇచ్చి పుచ్చుకోండి అంటున్నాడు. మీ కాడి నాకివ్వండి, నా కాడి నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోనండి. మీ కాడిని మార్చుకోండి, మీ కాడిని మార్చుకోండి, ఎక్స్చేంజ్ చేయండి. నా కాడి తీసుకో, సులువుగా ఉంది. నీ కాడి ఎక్స్చేంజ్. చాలా మంది దేనికోసం? ఆఫర్ల కోసం చూస్తారు. ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే ఏంటి? పాత కుక్కర్ ఇచ్చేస్తే మాట్లాడండి, కొత్త కుక్కరు ఇస్తారు. అలాంటి ఆఫర్లు ఎప్పుడు ఇస్తారా?
అన్ని ఎదురు చూస్తాం. కాస్త డబ్బులు తగ్గుతాయి, కాస్త తక్కువ రేటుకి వస్తుంది, నా తేలికగా వస్తుంది. ఎక్స్చేంజ్. ప్రభువు కూడా అంటున్నాడు, నా కాడి నీకు ఇస్తాను, నీ కాడి. చిన్నపిల్లలు కొట్టుకుంటా ఉంటారు. ఒకడికి రెడ్ కలర్ చాక్లెట్ ఇచ్చి ఇంకొకటికి ఆరెంజ్ కలర్ చాక్లెట్ ఇస్తే మనకి బిస్కెట్ పెడతారు. నాకు ఆ కలరే. వాడు వెళ్ళి అడుగుతాడు, అరే నీది నాకు ఇవ్వు, నాది నువ్వు, ఇది నాకే. చాలా మంది మార్చుకోవడానికి ఇష్టపడరు. ఏమంటే చీరల విషయంలో కానివ్వండి, కుర్చీల విషయంలో కానివ్వండి, ప్లేసుల విషయంలో, అమ్మా నేను కాస్త ఇబ్బంది పడుతున్నాను, నాకు ఈ తలుపు కావాలి, ఈ తలుపు పక్కన ఈ కిటికీ పక్కన గాలాడాలి, నాకు చోటు కావాలి అని అంటే, లేదు నేను ఇక్కడే ఈ ప్లేస్ నేను ఎవరికి. బస్సుల్లో కూడా దేనికోసం మార్చుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ప్రభు అంటున్నాడు, నీ కాడిని మార్చడానికి నా కాడి చాలా సింగుంటుంది, తీసుకో. నీ కాడి చాలా బరువు ఉంది, నేను తీసుకుంటా. నా దగ్గరికి రా, నా దగ్గర నేర్చుకో, నీ కాడిని మార్చు. దేవునికి స్తోత్రం చెప్తామా? నమ్మండి, మనిషి మీద కాడి ఉండాలి. చెప్తామా? మనిషి మీద తప్పకుండా. అది మోయలేనంత కాడి కాకూడదు, కానీ మోయగలిగిన కాడి తప్పకుండా. అందుకే దేవుడు మనకంటూ కొన్ని బంధాలు పెట్టాడు, బాధ్యతలు పెట్టాడు, బరువులు పెట్టాడు. వాటిని భరించాలి, నేర్చుకోవాలి, ఓడ్చుకోవాలి, సమర్థవంతంగా ఆ బాధ్యత నిర్వహించగలగాలి. దేవునికి స్తోత్రం చెప్తారు. ఈ రోజులో చాలా మంది బరువులను, భారాలను ఎక్స్చేంజ్ చేయడానికి ఇష్టపడలేదు. భార్యలను, భర్తలను ఎక్స్చేంజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎక్స్చేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ భర్త నాకొద్దు, ఈ భార్య నాకొద్దు, ఈ భర్తతో ఇన్నాళ్ళు పడింది చాలు, ఈ భార్యతో ఇన్నాళ్ళు పడింది చాలు, ఇక నాకొద్దు, నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటాను, ఈ భార్యకి ఈ భర్తకి విడాకులు ఇచ్చేసి రెండో పెళ్లి చేసుకుంటానని మనస్సు మార్చుకోవటం మానేసి మనుషులు మార్చుకోవటం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో ఆ ట్రెండ్ ఎక్కువైంది, ఈ రోజుల్లో ఆ ప్రభావం పెరిగింది. నిన్నటికి నిన్న ప్రియులారా, నిన్నటికి నిన్న ఒక ఆయన వార్తల్లో కనబడుతున్నాడు, ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో రికార్డింగ్ చేసి పెట్టాడు. ఇదిగో నా భార్య వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి మరీ చనిపోయాడు. ఏంటబ్బా స్టోరీ, ఏమి అసలు ఏం చేస్తున్నాడు, ఎందుకు చనిపోయాడు అంటే, అతడుకి ఆల్రెడీ ముందు పెళ్ళయింది, ఆ ముందు భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటే ఈ రెండో భార్య తనకు నమ్మకంగా లేకుండా తన స్నేహితునితో అక్రమ సంబంధము పెట్టుకుంది. ముందు భార్యతో కొంతకాలం బ్రతికాడు, నాకు వల్ల కాదు, నేను నీతో బ్రతకలేనని డైవర్స్ ఇచ్చేసాడు, విడాకులు ఇచ్చాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సరే ఈమె నాకు తగినది, ఈవిడతో నేను జీవితాంతం బ్రతకొచ్చు అన్న ఆశతో ఈవిడతో బ్రతకడం మొదలు పెట్టాడు. తీరా చూస్తే ఈ మనిషి ఏం చేసిందట, వేరొకరితో అక్రమ సంబంధం తట్టుకోలేకపోయాడు, భరించుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో ఈ మాట రికార్డ్ చేసి 6 పేర్లు చెప్పాడు. ఈయన ఆత్మహత్యకు 6 కారణమని 6 పేర్లు చెప్పి చచ్చిపోయాడు. 38-39 సంవత్సరాల వయసు ఉంటుంది మనిషి. తప్పు చేశాడా లేదా? ఎక్కడ? ఒకవేళ ఆత్మహత్య చేసుకోవటం మానేసి ఈ భార్య కూడా విడాకులు ఇచ్చి మరొక మూడో పెళ్లి చేసుకుని ఆ భార్యతో కాపురం చేస్తే బాగుండేదా? మనుషులు మార్చుకుంటూ పోతే ఎప్పటికీ జీవితం బాగోదు. ఏం మారాలి? నీ మనస్సు మార్చగలిగిన ఏకైక స్థలం
దేవుని వాక్యం, దేవుని మందిరం. దేవునికి స్తోత్రం చెప్తావా? దేవుడు ఏం నేర్పిస్తాడు ఇక్కడ అంటే చాలా నేర్పిస్తాడు. వాటిలో ప్రాముఖ్యమైన అన్నిటినీ క్రోడీకరించి ఒక్క మాటలో చెప్పాలంటే నీ మనస్సును మార్చుకోవటం నేర్పిస్తాడు. లోకము మనుషులను మార్చేయటం నేర్పిస్తుంది, కానీ దేవుడు మనస్సును మార్చుకోవటం నేర్పిస్తాడు. ఇది లోకానికి రాదు. మనుషులను మార్చడం లోకానికి వచ్చు, కానీ మనస్సును మార్చుకోవటం లోకానికి రాదు. లోకం నీకు నేర్పదు. మార్చే మనిషిని, ఈ మనిషి కాకపోతే వేరొక మనిషి, ఆ మనిషి కాకపోతే వేరే, నువ్వు ఎంతమంది మనిషిని మార్చు, నా మాట నేను చెప్తున్నాను ప్రియులారా, నువ్వు ఎంతమంది మనిషిని మార్చినా నీ జీవితం బాగోదు. ఎప్పటి వరకు అంటే నీ మనస్సే మారితే ఆ మొట్టమొదటి వివాహమే చాలా బాగుంది, అద్భుతకరంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాము. ఇప్పుడు అలాగని ఇప్పుడు తప్పు చేసావు, ఇప్పుడు పొరపాటు చేసావు, ఇప్పుడు అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేని కాదు. సరే, ఇప్పుడు మరొక కుటుంబంగా కట్టబడ్డావు, ఇప్పుడు మరలా నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించావు, మంచిదే. న్యాయపూర్వకంగా ఏం జరగాలి అన్ని జరిగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మరలా నీ మనస్సు మార్చుకొని చక్కగా బతుకుతూ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ రోజుల్లో డైవర్స్ ఇవ్వట్లేదు ఎవరు. డైవర్స్ ఇవ్వాలంటే, విడాకులు ఇవ్వాలంటే ఇప్పుడప్పుడే తెగే బంధం కాదు ఇది. విడాకులకు అప్లై చేస్తే లాగుతారు, సాగదీస్తారు, ఎంతో టైం పడుతుంది, ఎన్నోసార్లు కోర్టుకు తిరగాలి, ఎంతో ధనము ఖర్చు అవుతుంది. విడాకుల ఈ తీర ఇచ్చేసరికి ఇంకేదో బాధ్యతలు అంటారు, లేకపోతే ఇంకేదో కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటారు. ఇదంతా ఎందుకులే బాబు అని ఆ ఇంట్లో వాడి ఇంటిలోనే భర్త భార్యని, భార్య భర్తను ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. నాకొద్దు ఈ మనిషి అని డైవర్స్ వరకు వెళ్ళకుండా అది చాలా తతంగం అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే కడతేరుస్తున్నారు వారి జీవితం. అదేదో ఆత్మహత్యగా చిత్రీకరించి, అదేదో యాక్సిడెంట్లుగా చిత్రీకరించి, నేను చేసింది కాదు, తనంతట తాను అలా అయిపోయిందని చిత్రీకరిస్తున్నారు. కానీ నిజం ఎంతో కాలము. ఇవే ఇన్ని భయంకరమైన సంఘటనలు రోజు లోకంలో జరుగుతున్నాయి. ఒకే ఒక్క కారణం వల్ల ఏంటంటే వారిలో మారు మనస్సు. వారు మనుషులు మార్చే స్వభావం కలిగిన వారే కానీ తమ మనస్సును మార్చుకునే స్వభావం లేదు. ఈరోజు మన కుటుంబాలలో మనం నెమ్మదిగా సమాధానంగా గొడవలు వస్తాయి. మీ అందరికి నేను చెప్తున్నాను, నా ఇంట్లో గొడవలు లేవు, నేను చాలా హాయిగా ఉన్నానట్లేదు. మా మధ్య కూడా మనస్పర్ధలు వస్తాయి, మా మధ్య కూడా గొడవలు వస్తాయి, మా మధ్య కూడా భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు వస్తాయి. వచ్చిన దేవుని మహాకృపను బట్టి ఎంత వీలైనంత త్వరగా ఆశ్చర్యకరంగా తిరిగి ఒకటవగలుగుతున్నాం, తిరిగి ఒక మాటకు రాగలుగుతున్నాం, తిరిగి ఒక సమర్పణకు రాగలుగుతున్నాం. మేము ఒక సమర్పణ చేసుకున్నాము అని మీకు ఒక మాట నేను కొన్ని వారాల క్రితం తెలియజేశాము. ఈ వారంలో ఆ సమర్పణ చేసే పనిని కొనసాగించడానికి మా ఇద్దరికి మధ్య తేడా వచ్చింది. ఆ దినములకే తేడా వచ్చేసరికి ఇది చేస్తాము, ఇక ఈరోజు చేయలేములే, ఇక అయిపోయింది సమర్పణ అనుకున్నాము, కానీ ఇక చేయలేములే అనుకున్నాము. కానీ దేవుని మహా గొప్ప కార్యము మా సమర్పణ మేము చూసాము. ఆ సమర్పణ కొరకు మేమిద్దరం తిరిగి ఒకరినొకరు తగ్గించుకుని మాట్లాడుకుని తిరిగి మేము చేసుకున్న సమర్పణను మేము మంచిగా నమ్మకంగా నిర్వహించడానికి దేవుని సహాయాన్ని చూసాము. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మనస్సు మారాలే కానీ ప్రియులారా ఎన్నో మార్గాలు ఉంటాయి మనకి. దేవునికి స్తోత్రం చెప్తామా? కమ్ టు మీ, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి, మీ కాడిని మార్చుకోనండి. నా కాడిని మీరు ఎత్తుకోండి, మీ కాడిని నాకు ఇచ్చేది మీ భారాన్ని, నాకు ఇచ్చేది మీ భారాన్ని.
నేను నా కాడిని ఎత్తుకుని మారు మనసు, నీ మనస్సు మార్చుకుంటూ నేర్చుకో. మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. చాలాసార్లు మారండి 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 అని ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. మనమేమో మాట్లాడండి, నేను ఒక్కసారి మారి చూడు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో ఒక్కసారి చూడు. పద్దాక మారటం కాదు, ఒక్కసారి మారి చూడు. బీరకాయ కూర చేసింది ఒకసారి నా భార్య. చేసి పెట్టినప్పుడు తింటూ ఉన్నప్పుడు చాలా రోజుల నుంచి చెప్తాం అనుకున్నాను, కానీ వద్దులే అనుకున్నాను. ఆ రోజు మాత్రం చెప్పేసి, నువ్వు కూర వండేటప్పుడు టమాటాలు చక్కగా కడిగి కట్ చేసి వేస్తావు, ఉల్లిపాయలకున్న తొక్కంతా తీసేసి కడిగి కట్ చేసి వేస్తావు. ఇలా కూరగాయలన్నీ అంత శుభ్రంగా తొక్కలన్నీ తీసి కడిగి చక్కగా తరిగి కూర చేస్తావు కదా. ఈ వెల్లుల్లిపాయ తొక్క తీయడానికి ఏంటి నీకు అంత బద్ధకం? మీరు కూడా వెల్లుల్లిపాయ తొక్క తీస్తారా? తాలింపు వేసినప్పుడు దాన్ని ఏం చేస్తారు? దాని తొక్క అలా ఉంచి దాన్ని దంచి దాంట్లో వేస్తారు. ఎప్పుడో నుండి చెప్పాలని ఉంది, కానీ ఎందుకులేనా ఉద్దేశం. ఆ రోజు బ్లాస్ట్ అయ్యాను. గట్టిగానే అన్నాం, గద్దించినట్టే అన్నాం. ఇన్ని చేస్తావు కదా, ఆ ఉల్లిపాయల గురించి టమాటాల గురించి ఇన్ని చేస్తున్నావు కదా, ఈ 4 ఎల్లుల్లిపాయ వేసినప్పుడు దీని తొక్క కూడా తీసి వేయొచ్చు కదా. నేను గద్దించినప్పుడు ఎవరికైనా భర్త గద్దిస్తే భార్యలు కోపం వస్తుంది కదా. వచ్చింది, కానీ తమాయించుకుని ఓర్చుకుని సరే అన్నట్టు కాముగా ఉండి మరలా కొన్ని రోజులకి ఆ కూర వండినప్పుడు నేను చెప్పినట్టే తొక్క తీసి దంచి తాలింపేసి ఇచ్చింది. నేను నా మాట ఉన్నది, లైన్లో పడింది, నేను మారమంటే మారిద్ది అని చక్కగా తింటా ఉంటే, ఇదివరకు ఆ ఎల్లుల్లిపాయ కరకరం అనేది ఇప్పుడు తింటే అది అసలు బాగా మెత్తబడిపోయి అది వెల్లుల్లిపాయ తిన్నట్టే ఆ టేస్టే. అప్పుడు నేను అన్నాను, ఏమంటాను నేను, లేదు వద్దులే, ఇలా వద్దులే, తొక్క తీయకుండానే ఇదివరకు నువ్వు చేసినట్టే. ఎవరు మారారు? కానీ ఎవరు మారటం వల్ల జరిగింది అది? నా భార్య తగ్గించుకుని, నేను గట్టిగా అరిచినా ఓర్చుకుని నేను చెప్పినట్టు మారితే, అప్పుడు నాకు మారితే దీనివల్ల ఏమవుతుందో అర్థమయ్యి నేను మారాను. దేవునికి స్తోత్రం చెప్తా. నేను అదే అన్నా, ఈ టెక్నిక్ చూడండి. మారండి అని ఇంట్లో అంటే ఒకసారి మారి చూపి, ఒకసారి వాళ్ళు చెప్పినట్టు చేసి చూపి, చేస్తే అయితే వాళ్ళకి అర్థం అవుతుంది, లేకపోతే నీకు కూడా అర్థం అవుతుంది. ఒకసారి ఇంతగా అంటున్నారు కదా, ఇంతగా మారమంటున్నారు కదా, ఈ విషయంలో ఒకసారి ఇలా చేయొద్దు అంటున్నారు కదా, ఈ విషయంలో చేయమంటున్నారు కదా, సరే ఒకసారి చేసి చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఆ చేసినప్పుడు అది అయితే దానివల్ల ఏమవుతుందో మనకన్నా అర్థం అవుతుంది, మనల్ని మారమన్న వాళ్ళకన్నా ఒక కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్తామా? మార్పులో ఉన్న తీయని ధనం ఇక దేనిలో ఉండదు. నువ్వు మారకపోతే, నీ మనస్సు మార్చుకోకపోతే బ్రతుకంతా చేదుగానే ఉంటుంది, బంధాలు చేదుగానే ఉంటాయి, మాటలన్నీ చేదుగా కరుకుగా కఠినంగానే ఉంటాయి. తినటానికి తింటున్నట్టు లెక్కే, కానీ ఆ తిండి నీకు అసలు తృప్తినివ్వదు. ఏదో నిద్రపోవటానికి నిద్రపోతున్న మాటే కానీ నెమ్మది లేదు, ఆలోచనలతో ఉన్నావు, నిద్ర పట్టట్లేదు నీకు. మనస్సు ఒక్కటి మారితే చాలు, బ్రతుకులో, కుటుంబంలో, బంధాల్లో ఉన్న చేదంతా కూడా ఎటు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్తావా? ఒకవేళ ఎవరన్నా నిన్ను మారండి అని అడుగుతున్నారా, ఒక్కసారి మారి చూడు. వాళ్ళకి తెలియకుండా మారిపోని, వాళ్ళు తెలిసి మారితే ఇదిగో నేను చెప్తాను, ఇన్ని రోజులు చెప్పాను, ఇప్పుడు చేసావు అంటారు అనుకుంటావా? బాధపడొద్దు. ఒకవేళ అన్నాన్ని
ఒకవేళ ఆ ఇబ్బందితో మారలేకపోతున్నావా, తెలియకుండా మారు. ఒకసారి చేసి చూడు, ఇలా మారితే ఏమవుతుంది, ఇలా మారితే ఏం జరుగుతుంది, ఇలా మానేస్తే ఏం జరుగుతుంది, ఇలా అలవాటు చేసుకుంటే ఏం జరుగుతుంది, ఒక్కసారి చేసి చూద్దాం. ఆ మాధుర్యం నీకన్నా అర్థమవుతుంది. లేకపోతే అది అంతవరకు ఉన్న మాధుర్యము ఇప్పుడు మారితే చేదైందని వాళ్ళకన్నా. నా భార్య ఆ రోజు మారకపోతే ఈ రోజుకి నేను తిట్టుకుంటానే ఉండేది. ఈ రోజుకి ఆ విషయం అర్థం కాక నేను చెప్పినట్టు చేస్తే అది ఎలా ఉంటుందో నాకు ఈ రోజుకి తెలియక, ఆ కూర చేసినప్పుడల్లా, అలా తాలింపు వేసినప్పుడల్లా, దాన్ని తినేటప్పుడల్లా నేను ఎప్పుడు ఇక్కడ ఏం చేసుకుంటూ ఉండేవాడిని. తను మారి నాకు ఆ విషయాన్ని తెలియజేసింది. ఇప్పుడు మాకు ఆ విషయంలో ఏ గొడవ. ఒక్కసారి మారి చూడండి, దాని ప్రతిఫలం నీకన్నా అర్థమవుతుంది. నిన్ను మారాలన్న అడిగిన వారి కన్నా ఎవరో ఒకరిలో కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్తావా? ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు దేని గురించి చెప్పారంటే ఇరుడిపోయారు మాట. ఇంత గంట సేపు నేను చెప్పింది వదిలేసి దాన్ని పట్టుకుని అలాడు మాకండి. నా ఉద్దేశం గమనించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మ్యాచింగ్ అంటే నా భార్య, ఈ భార్య నాకు తగింది కాదు, ఈ భర్త నాకు తగింది కాదని చాలా మంది అనుకుంటారు. మ్యాచింగ్ అంటే నీకేది ఇష్టమో తనకు అదే ఇష్టమైతే మ్యాచింగ్ కాదు. నువ్వు ఏది ఇష్టపడతావో తను అదే ఇష్టపడాలి, తను ఏది ఇష్టపడితే నువ్వు అదే ఇష్టపడాలంటే ఈ జీవితాలకి ఇలా కుదరదు. చాలా మంది ఈ రోజుల్లో ఎలా మ్యారేజ్ చేసుకుంటారంటే, నేను ఏది ఇష్టపడతానో తను కూడా ఇష్టపడాలి, నాకు ఏది ఇష్టం లేకపోతే వాళ్ళకు కూడా అది ఇష్టం లేదు. అలా కాదు, దేవుడు చేసే మ్యాచింగ్ అలా ఉండదు. నీకు ఏది నచ్చుతో వాళ్ళకి అదే నచ్చుతుంది, వాళ్ళకి ఏది నచ్చుతుందో అది నీకు నచ్చుతుంది. అలా చేస్తాడు దేవుడు మ్యాచింగ్. నువ్వు కొన్ని విషయాలు బలహీనంగా ఉంటావు, నువ్వు దేనిలో బలహీనంగా ఉంటారో నీ పార్ట్నర్ దాంట్లో బలంగా ఉంటారు. దేవుని మ్యాచింగ్లు ఆపోజిట్ గా ఉంటాయి. కొంతమంది భర్తలు ఉంటారు, వారు ఎవరితోనూ అంతగా డీల్ చేయలేరు, మాట్లాడలేరు, గట్టిగా మాట్లాడలేరు, ఎవరిని సరిగ్గా పలకరించారు. ఆ విషయంలో భార్యను చక్కగా ట్యాకిల్ చేయగలరు, హ్యాండిల్ చేయగలరు, మంచిగా పలకరించగలరు, గట్టిగా మాట్లాడగలరు. అలా దేవుడు చేస్తాడు. అలా కాకుండా నాకు గొడవల్లోకి వెళ్ళటం ఇష్టం లేదు, నేను ఎవరితో మాట్లాడను, నాకు వచ్చే భార్య కూడా గొడవలోకి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అంటే ఇద్దరు బిక్కుమని ఏ గొడవ జరిగిన రూమ్లోకి వెళ్ళి దాక్కోవాల్సిందే తప్పితే ధైర్యంగా ఎదుర్కొనే స్థితి ఎవరికి ఉండదు. ఒకవేళ ఆ స్థితి భార్యకు లేకపోతే భర్తకు ఉంటుంది, భర్త ఎదుర్కొంటాడు. భర్తకు లేకపోతే భార్య ముందుంటుంది, భార్య ఎదుర్కొంటుంది. అలా దేవుడు ఎవరో నువ్వు ఒక దానిలో బలహీనుడు అయితే నీ భార్య దానిలో బలవంతురాలు అవుతుంది. నాకు చేపలంటే అసలు ఇష్టం లేదు. మా అమ్మమ్మ గారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక మాట అంటుంది, వీడికి బ్రాహ్మణుడు పిల్లనిచ్చి పెళ్లి చేయాలి. చిన్నప్పటి నుంచి చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, చేపలు తిన్నాం, అస్సలు తిన్నాం. మా అమ్మమ్మ ఎప్పుడు అనేది బ్రాహ్మణుడు పిల్లనిచ్చి పెళ్లి చేయాలి. మొత్తానికి పెళ్ళయింది దేవుని మహాకృపను బట్టి. ఎలాంటి భార్య వచ్చింది అంటే చేపలంటే చాలా, నాకు అస్సలు ఇష్టం లేదు, ఆవిడకి చేపలంటే చాలా ఇష్టం. నాకు కూడా ఆ చేపలు తినని వారు, ఇష్టం లేని వారు దొరికితే ఏమైంది? ఈరోజు నాకు ఇష్టం లేదు, తనకి ఇష్టం ఉంది. మా మధ్యలో ఏం జరుగుతుంది అంటే దేవుడు మమ్మల్ని కలిపాడు, కానీ ఏం జరుగుతుందంటే నా కోసం తను త్యాగం చేస్తుంది. కొన్నిసార్లు నేను తిననని తను తింటాం మానేసి నా కొరకు నేనేం తింటానో అది వండుతుంది. ప్రేమ కనపడుతుంది, త్యాగం కనపడుతుంది. కొన్నిసార్లు నేనంటాను, ఈ సాయంత్రం నువ్వు పిల్లలు తింటారు కదా, మీరు వండుకోండి, నేను ఉదయం పూట ఉన్నది నేను తింటాను అని నేను తగ్గించుకుంటాను. ఇలా ఒకరిది వేరే ఉన్నాయి, కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకసారి ఆమె త్యాగం చేస్తుంది, ఒకసారి నేను త్యాగం చేస్తాను. నేను ఏదన్నా కూర తింటా ఉంటే, పప్పుగానో లేకపోతే కూర తింటా ఉంటే నా భార్య ప్రాణం విలవిలలాడిపోద్ది. ఎన్నిసార్లు ఏమంటే అప్పడాలు ఏమంటారా, ఉడియాలు ఏమంటారా,
ఆమ్లెట్ అడుగుతానే తన బాధ ఏంటంటే ఆయన కూరగాయలు మాత్రమే తింటున్నాడు, నేనైతే ఏమన్నా నాన్ వెజ్ ఏమన్నా ఫ్రై అయ్యి చేస్తున్నాను, ఫిష్ చేస్తున్నాను, నేను తినగలుగుతున్నాను, నా పిల్లలు తింటున్నారు, తనేమీ తింటలేదు. ఏదో ఒకటి అడగాలి అడుగుతాను. ఒకవేళ నాకు నాలాంటి భార్య వస్తే, నేను ఎలాగో అలాగే భార్య వస్తే మా మధ్యలో ఈ ప్రేమ ఉండేదా, ఈ త్యాగాలు ఉండేవా? పిల్లలకు కూడా ఏమయ్యేది? పిల్లలకు కూడా ఏం తినేవారు కాదు. ఇక వాళ్ళకి చేపలంటే తెలియదు, చేపలు తినేయటం అనేది తెలియదు, వాళ్ళకి చేపల్లో ఉన్న పోషక విలువలు అసలు అందం. దేవునికి స్తోత్రం చెప్తామా? మ్యాక్సింగ్ అంటే నీకు నచ్చిందే నీ భార్యకు నచ్చడం కాదు. మ్యారేజ్ మ్యాక్సింగ్ అంటే నీకు నచ్చిందే నీ భర్తకు నచ్చడం కాదు. తేడాలు ఉంటాయి, రంగుల్లో ఉంటాయి, రూపుల్లో ఉంటాయి, రుచుల్లో ఉంటాయి, ఇష్టాల్లో ఉంటాయి, అన్ని విషయాల్లో కూడా తేడాలు ఉంటాయి. అయినా కలిసి బ్రతకటమే కుటుంబం. అయినా కలిసి అర్థం చేసుకుని ప్రేమించి త్యాగాలు చేసుకోవటమే కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ఇద్దరికి గొడవలు ఇష్టం లేకపోతే ఎవరో ఒకడు ఇంటి మీదకి వచ్చినప్పుడు అందరూ కలిసి నలుగురు పిల్లలు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో గడేసుకుని కూర్చుంటే పోరాడేవాడెవడు, ఎదురాడేవాడెవడు, ఏం జరిగిందో తెలుసుకునేవాడెవడు? స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. నేను ఎలాగున్నాను తను కూడా అలాగే ఉండాలనుకోవద్దు. తను అలాగుంటుంది, నేను ఎలాగ ఉన్నాను. దేవుడు మమ్మల్ని కుటుంబంగా చేశాడు. నేను దేనిలో బలహీనున్నో దాంట్లో నా భార్యను దేవుడు బలవంతురాలుగా చేశాడు. తన దేనిలో బలహీనురాలో దాంట్లో నన్ను దేవుడు బలవంతునిగా చేశాడు. మేము కలిసి కుటుంబంగా నడుస్తాం. స్తోత్రం చెప్తావా? రండి నా యుద్ధకు రండి, నా యుద్ధ నేర్చుకునండి. ఏం నేర్పిస్తానయ్య అంటే మనుషుల్ని మార్చడం కాదు, నీ మనస్సు మార్చడం నేర్పిస్తాను. నా యుద్ధకు వచ్చి నీ కాడిని మార్చుకో. నీ కాడి నా మీద వేసే, నా కాడి సులువైంది, తేలికైంది. నేను నేర్పిస్తాను. చక్కగా ఈ కాడిని భుజాల మీద వేసుకుని నడిపి. ప్రతి మనిషి మీద ఏముండాలి? మాట్లాడాలి. భర్త బయటికి వెళ్ళిన భర్త ఎప్పుడు వినినా చీకటి పడుతున్న టైంకి, ఆలస్యం అవుతున్న టైంకి ఎవరు గుర్తు రావాలి? భార్య. నాకంటూ ఎదురు చూసే మనిషి ఒకటి ఇంటికాడ ఉంది. ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఒక మనిషి ఉంది. టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి అని ప్రతి భర్తకి గుర్తుకు రావాలి. పెళ్లి కానప్పుడు నువ్వు ఎప్పుడు వెళ్ళినావో అనవసరం, కానీ పెళ్ళైన తర్వాత నీ కొరకు ఒక స్త్రీ, నీ కొరకు ఒక వ్యక్తి నీ కొరకు వెయిట్ చేస్తుంది. ఇది వరకు లాగా ఇప్పుడు కూడా వెళ్తే అది మంచి పని కాదు. నా కొరకు ఒక వ్యక్తి వెయిట్ చేస్తుంది, ఆహారం సిద్ధం చేస్తుంటుంది, కలిసి భోజనం ఆశపడుతుంది. నేను టైంకి ఇంటికి వెళ్ళాలని ప్రతి భర్తకి తన భార్య గుర్తుకు రావాలి. ప్రతి భార్య చేతిలో డబ్బులు కనబడినప్పుడు, ప్రతి భార్య తన చేతిలోనో బీరువాలోనో అల్మర్లోనో మీ చేతుల్లో డబ్బులు కనపడినప్పుడు, ఆ డబ్బులు చూసినప్పుడల్లా ఇది నా భర్త చేసిన కష్టం వల్ల వచ్చిన డబ్బులని ప్రతి భార్యకి గుర్తుకు రావాలి. ఆ గుర్తుకు రాకపోతే ఆ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతావు. నీ కోరికలకి, నీ ఆశలకి, అవసరాలకి మానేసి కోరికలు పట్టుకుని, ఆన్లైన్లు పట్టుకుని ఎక్కడెక్కడికో ఎగిరిపోతావు. డబ్బులు ఎక్కడెక్కడికో ఎగిరిపోతాయి. లేదు, ప్రతి భార్యకి నీ ఇంట్లో ఉన్న డబ్బు చూసినప్పుడల్లా ఏం గుర్తు రావాలి? ఇది నా భర్త కష్టం అని గుర్తుకు రావాలి. నీ భర్త అంత తేలిగ్గా ఏం పనిచేసి రావట్లా. చాలా మంది చేత ఎన్నో మాటలు అనిపించుకుని పనిచేస్తున్నాడు. అధికారులు ఎంతో అంటారు, ఎన్నో అంటారు. అధికారులతో మాటలు అనిపించుకుంటాడు, తోటి పని వారితో మాటలు అనిపించుకుంటాడు. ఎన్నో ఉంటాయి, చాలా చెప్పడం. నీకు ఎంత నలుగుతున్నాడో, ఎంతమంది ఏం చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా మానసికంగా కృంగదీస్తున్నారో, ఏది పెట్టి ఏది సాకుగా పట్టుకుని ఎలాగ ఏమి వేధిస్తున్నారో ఇవన్నీ నీకు చెప్పడు ప్రియులారా.
అయినా అతను కాస్త ఓడ్చుకుని దాపరికంగా ఉంచుకుని అవన్నీ తనలో తాను దాచుకుని తన కష్టార్జితాన్ని ఇస్తున్నప్పుడు నువ్వు విచ్చలవిడిగా కోరికల కోసం ఖర్చు పెట్టడం ఏమాత్రం నీకు మంచి పని కాదు. నువ్వు ఆ ధనం చూసినప్పుడల్లా ఏ గుర్తు రావాలి నీకు? నా భర్త చేసిన కష్టం ఇది, నేను దీన్ని ఎంత వ్యర్థంగా ఉపయోగించడానికి వీల్లేదు. అవసరాలకు ఉపయోగించాలి కానీ కోరికలకు వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు హాస్టల్లో చదువుతున్నావా? నువ్వు మంచి మంచి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నావా? విదేశాలకు వెళ్ళే అవకాశం నీకుందా? విదేశాల్లో చదివే వాళ్ళు ఉన్నారా? దూర ప్రాంతాలకు వెళ్ళి చదివే వాళ్ళు ఉన్నారా? లేకపోతే మంచి మంచి వివాహాలు తల్లిదండ్రులు చేసి కుటుంబాలకి వివాహమై వెళ్ళావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూర్చుకొని సమకూర్చుకొని అప్పులు చేసి మరీ కట్నాలు కట్టి ఆ ఇంటికి పంపించారు. నువ్వు ఆ ఇంట్లో ఉన్నప్పుడల్లా ఇది నా తల్లిదండ్రులు కష్టపడి అప్పు చేసి మరి నన్ను ఇంటికి చేర్చారు, నేను ఇక్కడ ఎలా పడితే అలా బ్రతకడానికి, నేను ఈ హాస్టల్లో బ్రతుకుతున్నాను, లక్షలు పోస్తే నా తల్లిదండ్రులు ఈ హాస్టల్లో నన్ను పెట్టి చదివిస్తున్నారు, ఇంత చదువు నేను చదువుకోవటం నాకు చాలా గొప్ప విషయం. కారణము ఈ చదువుకి నేను అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం కనుక ఎవరున్నారు? నా తల్లిదండ్రుల కష్టం, త్యాగం ఉంది. వారికి అవసరాలు ఉన్నా కోరికలు కాదు, తల్లిదండ్రులకు అవసరాలు కూడా తీర్చుకోకుండా డబ్బులు నీకు పంపిస్తున్నా. నువ్వేం చదువుతున్నావో, ఎక్కడ చదువుతున్నావు, నువ్వు ఏ పెళ్లి చేసుకుని ఏ ఇంటికి వెళ్ళావు, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఉన్న స్థలం ఎందుకున్నావో తెలుసా? నీ తల్లిదండ్రులు కోరికలు త్యాగం చేస్తే కాదు, వారి అవసరాలు కూడా త్యాగం చేస్తే నువ్వు ఆ స్థలంలో ఉన్నావు. వాళ్ళు ఇప్పటికీ నీ సౌకర్యాల కోసము వారి అవసరాలు మానుకున్నా అయినా ఆ డబ్బు తీరకపోతే అప్పులు చేసి మరి నీ స్థలంలో పెట్టారు. వారు ఇంకా అప్పు తీర్చడానికి కష్టపడుతున్నారు. నువ్వు ఇక్కడ విచ్చలవిడిగా చదువుకోవడం మానేసి ఆ ప్రేమించాలని, ప్రేమ భారతాలని, ఆ మనుషుల వెనుక, ఆ మగవాళ్ళ వెనక, ఆడవన వాళ్ళ వెనక తిరుగుతూ ప్రేమ లేఖలు రాస్తూ ఇలా చదువుని వ్యక్తం చేసుకుంటూ హాస్టల్లో ఉన్నా నన్ను ఎవరు చూడలేదని ఇంకేమేమో రకరకాల పనులు చేస్తూ ఉంటే అది నీ మీద ఏం లేదో తెలుసా? దేవుని కాడి నీ మీద ఉంటే నాకు భార్య ఉంది, నేను టైంకి ఇంటికి వెళ్ళాలని నీకు అర్థం అవుద్ది. దేవుని కాడి నీ మీద ఉంటే నా చేతుల్లో ఉన్న డబ్బులు నా భర్త చేసిన కష్టం వల్ల వచ్చినాయని నీకు అర్థం అవుద్ది. దేవుని కాడి నీ మీద ఉంటే నేనున్న స్థలము నా తల్లిదండ్రులు అప్పు చేస్తే అవసరాలు కూడా త్యాగం చేసి అప్పు చేసి మరి కడితే నేను ఈ స్థలంలో ఉన్నానని అర్థం అవుతాయి. అందుకే ప్రభు అంటున్నాడు, నా కాడి మీరు ఎత్తుకోండి. బాధ్యతలు ఏంటో అర్థమవుతాయి, బరువు ఏంటో అర్థమవుద్ది, ప్రేమ ఏంటో అర్థమవుద్ది, త్యాగం ఏంటో అర్థమవుద్ది. ఇంకా ఎన్నాళ్ళు పాపపు భారాన్ని మోస్తాం, ఇంకా ఎన్నాళ్ళు అనవసరమైన మోయలేని భారాన్ని మోస్తాం. నాకు ఇచ్చే ఆ భారాన్ని నాకు ఇచ్చే. నువ్వు మోయాల్సిన బరువులు, బాధ్యతలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్తావా? దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. లేచిన కూడా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువు మనతో మాట్లాడారు. చాలా మంది సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి, దేవుని వద్దకు రాలేదు. కొంతమంది ఎంత దుఃఖంలో ఉన్నా కానీ దేవుని వద్దకు రాని పరిస్థితి. ఈరోజు మన పరిస్థితి ఏంటో ఆలోచిద్దాం. దుఃఖంలో ఉన్నా దేవుని దగ్గరికి రాగలుగుతున్నావా? సంతోషంగా ఉన్న దేవుడి దగ్గరికి రాగలుగుతున్నావా? 10 మంది కుష్టి రోగులలో ఒక్కడే తన సంతోషాన్ని పంచుకోవడానికి దేవుడి దగ్గరికి రాగలిగాడు. వారి కష్టార్జితమంతా నాశనమైపోయి కరువుతో అలమటిస్తున్న వేళ ప్రభు అంటున్నాడు, ఇంత కరువులో ఉండి కూడా, ఇంత బాధలో ఉండి కూడా మీలో ఒక్కడైనను నా యొద్దకు తిరిగి రాలేదని ప్రభు అంటున్నాడు.
మూర్ఖంగా ఉండే మనస్తత్వాన్ని విడిచిపెడదాం. మనం దుఃఖములో ఉన్నా, సంతోషములో ఉన్నా దేవుని యొద్దకు వెళ్ళాలి. మన మనస్సు కలిగిన వారముగా ఉంది. నా యొద్దకు రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నాతో నువ్వు ఏది కావాలంటే, నీ సంతోషం పంచుకుంటే పంచుకో, నీ బాధ పంచుకుంటావా, నీ దుఃఖాన్ని పంచుకుంటావా, నీకున్న ఏ వేదనకైనా నాతో పంచుకో, నా దగ్గరికి రా. దేవుని ఆహ్వానిస్తున్నాడు. వేదనలు ప్రార్థన చేయటం మానేస్తున్నామా? ఇరుకులో ఉన్న వేళ, బాధలో ఉన్న వేళ దేవుడు నాకు సహాయం చేయట్లేదని ప్రార్థన చేయటం మానేస్తున్నామా? ప్రభువు నిన్ను అడుగుతూ నేను ఆహ్వానిస్తున్నా. నా యొద్దకు వస్తావా? నీ భారాన్ని నేను తొలగిస్తాను, నీకు విశ్రాంతి కలుగ చేస్తాను, నీకు నెమ్మది కలుగ చేస్తాను. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ప్రార్థించేద్దాం. విన్న వాక్యం ప్రార్థించేద్దాం. నీ యొద్దకు ఏ స్థితిలో ప్రతి ఒక్కరు నీ యొద్దకు దయచేసి అయ్యా, నీ యొద్దకు వచ్చి ఖాళీగా కాదు కానీ నీ యొద్ద నేర్చుకునే బుద్ధిని నాకు దయచేయండి. నీ యొద్ద నేర్చుకునే బుద్ధిని నాకు అనుగ్రహించండి నాయన. దేవానికి స్తోత్రాలు చూపించండి, సహాయం చేయండి. ప్రశస్త రాజ్యానికి స్తోత్రము కలుగును. పరమ తండ్రికి స్తోత్రము కలుగును. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father. స్తోత్రము కలుగును. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు
యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. కలిసి పాడదామా? నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. సూటిగా గుండెలలోకి సొచ్చుకొని పోవునట్లు, సూటిగా గుండెలలోకి సొచ్చుకొని పోవునట్లు, చేటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు, చేటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. అవునయ్యా, నీ యొద్దకు వస్తే సరిపోదని, కేవలం నీ యొద్దకు వచ్చినంత మాత్రాన మా జీవితం సస్యశ్యామలం అయిపోతుందని అర్థము కానే కాదని ఈరోజు మాకు నేర్పించారు. ఆ దినాన ఎలీషా ప్రవక్త అయిన శిష్యుడు నీ యొద్దనే ఉన్నప్పటికీ కూడా, నీ యొద్దనే గడుపుతున్నప్పటికీ కూడా, దినమెల్లా దేవుని సన్నిధి ఉన్న చోటన ఉంటున్నప్పటికీ కూడా, తన బ్రతుకును చూస్తే, తన కుటుంబాన్ని పరిశీలిస్తే కరువు, శోధన, ఇబ్బంది, అయా భయంకరమైన రుణభారాలతో ఉంది. కానీ ఏమాత్రం సమాధానమైన సంతోషమైన తన కుటుంబంలో లేదు. ప్రభువా, ఈ దినాన మా జీవితాల్లో కూడా నీ యొద్దకు వస్తున్నామన్న మాటే కానీ మేము కూడా చాలా సార్లు నేర్చుకోని పరిస్థితుల్లో మేము ఉన్నాము తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా నీ యొద్దకు వస్తున్నాము కానీ అయ్యా ఇప్పటికీ కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవలసి ఉండవలసిన వారమే ఉండి మేము నేర్చుకోని వారముగా ఉన్నాం. అందుకే మా కుటుంబాల్లో పరిస్థితులు ఇంత ఘోరంగా కనబడుతున్నాయి, ఇంత చీకటిమయంగా అంధకారమయంగా ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాము దేవా, నేర్చుకునే బుద్ధిని కలుగ చేయండి, నేర్చుకునే కృపను మాకు దయచేయండి. నీ యొద్దకు వస్తే చాలదు కానీ వచ్చిన మేమందరము అయ్యా నాతో సహా మేమందరము నీవు చెప్పినట్లు నేర్చుకుందుముగాక. మనుషులను మార్చడం మానేసి మనుషులు మారిపోవాలి, మనుషులను మార్చేయాలి అన్న మనస్సును విడిచిపెట్టి మా మనస్సును మార్చుకునే కృపను మాకు అనుగ్రహించండి. మా మనస్సును మార్చుకోవటం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నిజమే, మా కాడి చాలా బరువైంది. మా రుణాలు గాని, మా పాపాలు గాని, మా దోషాలు గాని, మేము చేసిన భయంకరమైన క్రియలు గాని మా మీద బహు బరువుగా ఉన్నాయి దేవా. మోయలేని భారాన్ని మోస్తున్నా తండ్రి. మా దేవా నలిగిపోయి విసిగి వేసారిపోయి ఉండగా అయ్యా ప్రార్థన చేస్తున్నా, నీవు పిలుస్తున్నావు, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకురండి. నీ కాడి నాకు ఇచ్చి నా కాడి
కాడి ఎత్తుకుంటేనే మా బాధ్యతలు మాకు అర్థమవుతాయి నాయన. మేము ఎవరిని ప్రేమించాలో, ఎవరి కొరకు త్యాగాలు చేయాలో, ఎవరి కొరకు ప్రభువా మేము బ్రతకాలో అయ్యా మాకు అర్థమవుతుంది. మీ కాడిని మా మీద ఎత్తుకొని, నీ ఎత్తుకు వచ్చి, నీ ఎత్తు నేర్చుకొని, నీ కాడిని ఎత్తుకొని మేము ముందుకు నడవగలి కృపను మాకు అనుగ్రహించుమని, మా మధ్యలో మీరుండి మీరు చేసిన ఈ వాక్య పరిచయం బట్టి స్తుతిస్తుండగా నిశ్చయముగా ఈ వాక్యము మా అందరి మనస్సును అయ్యా మారు మనస్సులకు నడిపించునుగా. ఒక్కసారి మారి దాని ప్రతిఫలం ఏంటో చూడగలిగిన కృప మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ప్రియులారా, నిలబడి ఉండగా